కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. రాజకీయాల్లో ఏది నడిపిస్తున్నాయి, ఏవి నడిపించాలి? మీరు ప్రస్తుతం వాట్ ఈజ్ డ్రైవింగ్ పాలిటిక్స్ అండ్ వాట్ షుడ్ డ్రైవ్ పాలిటిక్స్? సాధారణంగా వాట్ షుడ్ డ్రైవ్ పాలిటిక్స్ అంటే ప్రజల ఆకాంక్షలు, ప్రజాస్వామిక పద్ధతులు, ప్రజలకు సేవ చేసే స్వభావాలు, ఇవన్నీ రాజకీయాలను నడిపించాలని మనం కోరుకుంటాం. ఇక్కడ డెమోక్రసీ యొక్క మీనింగ్ అదే కదా. పబ్లిక్ వెల్ఫేర్, పబ్లిక్ సర్వీస్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, పొలిటికల్ వాల్యూస్, ఇవి నడిపించాలని కోరుకుంటాం. కానీ రాజకీయాల్ని ఏవి నడిపిస్తున్నాయి ఒకసారి చూద్దాం. మొదటిది క్యాస్ట్. దేశవ్యాప్తంగా తరతమ తేడాలతో కులం అనేది ఒక ప్రధానమైన అంశంగా మారింది. దానికి మీరు సామాజిక న్యాయం అని పేరు పెట్టండి, సోషల్ ఇంజనీరింగ్ అని పేరు పెట్టండి, పేరు ఏదైనా వాస్తవం ఏంటి అంటే కులాల లెక్కలు. సో ఇది బహిరంగంగా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. రాజకీయాల్లో సామాజిక న్యాయం చాలా డెమోక్రటిక్ డిమాండ్, దానికే అభ్యంతరం లేదు. కానీ రాజకీయాల్లో జరుగుతున్నది సామాజిక న్యాయం కాదు, రాజకీయాల్లో జరుగుతున్నది సోషల్ ఇంజనీరింగ్ మాత్రమే. దానికి సామాజిక న్యాయము అని పేరు పెడుతున్నారు. సామాజిక న్యాయం అంటే అణగారిన కులాల నుంచి కూడా పేదలు, సామాన్యుడు రాజకీయాల్లో రాణించగలడా? అల్టిమేట్గా అణగారిన కులాలకు చెందిన వాళ్ళైనా కోట్లు ఖర్చు పెట్టగలిగితే, దానికి అనుగుణంగా కోట్లు సంపాదించి ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు. సో అందువల్ల కాస్ట్ ఒకటే కాదు, క్లాస్ కూడా చూడాలి కదా. అందువల్ల సామాజిక న్యాయం పేరిట జరుగుతున్నది కులాల సమీకరణ, సోషల్ ఇంజనీరింగ్. ఇది మొదటిది. రెండు, మతం లౌకిక రాజ్యంలో మతానికి రాజకీయాలకు సంబంధం ఉండకూడదు, మతానికి రాజ్యానికి సంబంధం ఉండకూడదు. రాజకీయాలు మతాతీత, మతాంతర రాజకీయాలుగా ఉండాలి. అది రియల్ డెమోక్రసీ. యునైటెడ్ కింగ్డమ్లో క్రిస్టియన్ మెజారిటీ నేషన్లో 90% పైగా క్రిస్టియన్సే. అక్కడ ప్రొఫెసర్ హిందూ స్పష్టంగా తనకు తాను ప్రాక్టీసింగ్ హిందూ అని ప్రకటించుకున్న గర్వంగా రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు. మోర్ 90% అబోవ్ వైట్ పాపులేషన్ ఉన్న కంట్రీలో నాన్ క్రిస్టియన్ ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు. అది డెమోక్రసీ అంటే. కానీ మన దగ్గర అలా సాధ్యమవుతుందా? నాయకుల మతపరమైన విశ్వాసాలని ప్రత్యర్థుల ఆయుధాలుగా మార్చుకుంటారు, మత విద్వేషాలు ఎన్నికలు వస్తే రెచ్చగొడుతుంటారు, మతపరమైన ఉద్రిక్తతల ఆధారంగా రాజకీయాలు చేస్తుంటారు. అది మైనారిటీ అపీజ్మెంట్ కావచ్చు, అది మెజారిటేరియన్ పాలిటిక్స్ కావచ్చు. సో కొన్ని మతాలకు చెందిన వాళ్ళని ఓటు బ్యాంకులుగా వాడుకుంటుంటారు. మైనారిటీ ఓట్ బ్యాంక్ వర్సెస్ మెజారిటీ ఓట్ బ్యాంక్ చూసాం. మతాల మధ్య పోలరైజేషన్ చేస్తుంటారు. ఇలా రకరకాల రూపాల్లో మతాన్ని వాడుతుంటారు. ఇది రెండవది. మూడవది ప్రాంతీయ భావాలు, ప్రాంతీయ ఆకాంక్షలు తప్పు కాదు. కానీ వీ షుడ్ డిమార్కేట్ బిట్వీన్ లెజిటిమేట్ రీజనల్ ఆస్పిరేషన్స్ అండ్ పెరోకియల్ చావనిస్ట్ మేనిఫెస్టేషన్స్ అని నేను తెలంగాణ ఉద్యమ కాలంలోనే రాశాను ఒక ఆర్టికల్లో. న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన ప్రాంతీయ ప్రజాస్వామిక ఆకాంక్షల్ని సమర్థించాలి. కానీ ఉన్మాదపూరితమైన ప్రాంతీయ విద్వేషాల ఆధారంగా చేసే రాజకీయాలు వ్యతిరేకించాలి. చాలా సన్నటి విభజన రేఖ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, హిందీ ఆధిపత్యాన్ని ప్రశ్నించడం వేరు, హిందీ స్పీకర్స్ పైన నాన్ మరాఠీ వాళ్ళపైన దాడులు వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది కదా. తమిళ్ ప్రేమించడం వేరు, హిందీని వ్యతిరేకించడం వేరు, హిందీ మాట్లాడే వారిపై దాడులు చేయడం వేరు. ఇది ఉన్మాదం అంటే. ప్రజాస్వామిక దృక్పథం, నేను నా మరాఠీ భాష, నా తమిళ భాష, నా తెలుగు భాష తప్పలేదు. కానీ ఇతర భాషలపై నేను ద్వేషం పెంచుతాను, దాడులు చేస్తాను, ఇతర ప్రాంతాల వారిని ఏది పడుతుంది అంటాను అనేది మనం చూసాం కదా. ఈ మధ్య కూడా ఒక నాయకురాలి మాట గుంటూరు బిర్యానీ అని, ఆంధ్ర బిర్యానీ అంటే ఏ రకమైన వివాదమైందో. అంటే ఇతర ప్రాంతాలను నేను గౌరవించను, వాళ్ళ భాషను అవమానిస్తాను,
తెలంగాణ భాష పైన జరిగిన అవమానాలు మనకు తెలియదు కాదు. సో ఇది ప్రాంతీయపరమైనటువంటి అంశం. ఇది మూడవది. నాలుగవది పర్సనాలిటీ. మనం అవునన్నా కాదన్నా పర్సనాలిటీ సమాజాన్ని ప్రభావితం చేస్తే కాదని మనం అనలేం. కానీ మనం పార్లమెంటరీ డెమోక్రసీని ఎందుకు ఎంచుకున్నాం? మనం పార్లమెంటరీ డెమోక్రసీని ఎంచుకున్నది కాస్త ఇంత విశాలమైన దేశంలో ఒక వ్యక్తి చుట్టూ రాజకీయాలు తిరగకూడదు, ఒక వ్యక్తి చుట్టూ వ్యవస్థలు తిరగకూడదు, అది ప్రజాస్వామికం కాదు అని పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్, అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థలు, మల్టీ లేయర్డ్ గవర్నెన్స్, మల్టీ లేయర్డ్ పవర్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసుకున్నాం. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకున్నాం. ఫెడరల్ వ్యవస్థను పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? ఇవన్నీ అధికారం కేంద్రీకృతం కాకూడదు, వ్యక్తి చుట్టూ రాజకీయం జరగకూడదు అన్నాం. ఇవాళ మీరు చూడండి, కంప్లీట్గా వ్యక్తి చుట్టూ, ఫ్యామిలీస్ చుట్టూ రాజకీయం జరుగుతోంది. కంప్లీట్గా మీకు ఇంకో రాజకీయమే లేదు. రాజకీయం అంటే ఇవాళ నాయకులు చేసి ఓట్లు ఇస్తున్నారు తప్ప ఆ నాయకుడు నిర్మిస్తున్న పార్టీ సిద్ధాంతం ఏంటి, పార్టీ ఆలోచనలు ఏంటి, ఆ పార్టీ ప్రోగ్రామ్ ఏంటి, ఆ ప్రజలకు ఆ పార్టీ ఏం చేస్తుంది అన్నది ఎక్కడైనా పాలిటిక్స్ నడిపిస్తున్నదా? పాలిటిక్స్ షుడ్ క్రియేట్ పర్సనాలిటీ. చరిత్ర హీరోలు, చరిత్ర వీరులు సృష్టిస్తుంది. వీరులు చరిత్ర సృష్టించరు అంటారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు అంటారు. అన్ఫార్చునేట్లీ ఇవాళ నాయకుల్ని ప్రజలు సృష్టించడం కాదు, ప్రజల్ని నాయకులు నడిపిస్తున్నారు ఇవాళ. అందువల్ల లీడర్ సెంట్రిక్, పర్సనాలిటీ సెంట్రిక్ పాలిటిక్స్ అయ్యాయి. ఇష్యూ సెంట్రిక్ పాలిటిక్స్ కాస్త పక్కకు పోయాయి. ఐదవది మనీ. ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. సో డెమోక్రసీ యొక్క క్యారెక్టర్ ఏంటి? ఎలాంటి సంకుచితమైన, ఇంతకుముందు చెప్పినవి కానీ, డబ్బు కానీ ఏ ప్రభావం లేకుండా సామాన్యుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి. ఇవాళ సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితే లేదు. డబ్బు పంపిణీ తెలుగు రాష్ట్రాలు అయితే అందులో టాప్. మనము ఎలక్టోరల్ ఫండింగ్ చుట్టూ వివాదం చూసాం. కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్ ఎక్సెస్ చూసాం. అది అమెరికా నుంచి భారత్ వరకు ఇవాళ మనీ డ్రైవ్స్ పాలిటిక్స్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. మనీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఆఫ్ పాలిటిక్స్. ఇది ఐదవది. ఆరవది ఇన్ఫో, ఫేక్ ఇన్ఫో. ఇది కొత్త ట్రెండ్. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వచ్చాక ఇవాళ సమాజాన్ని శాసిస్తున్నది ఫేక్ ఇన్ఫర్మేషన్. ఇది ఇన్ఫోడెమిక్ అంటారు. సమాచారం ఒక మహమ్మారిగా మారిపోయింది. ఒక హెల్తీ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ ఓటు వేయాలి అంటే తాను ఎవరికి ఓటు వేస్తున్నాడన్నది పారదర్శకంగా పోటీలో ఉన్న వారిని తెలుసుకోవాలి, పార్టీలను తెలుసుకోవాలి, పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలి. కానీ ఇవాళ నరేటివ్ బిల్డింగ్, పర్సెప్షన్ బిల్డింగ్ పేరిట జరుగుతున్నది ఏంటి? జరుగుతున్నదల్లా కేవలం ఫేక్ ఇన్ఫర్మేషన్. తన గురించి అబద్ధాలు చెప్పడం, ప్రత్యర్థి గురించి కూడా అబద్ధాలు చెప్పడం. సో ఎవరు ఈ ఫేక్ ఇన్ఫో వార్లో ముందుంటారో వాళ్ళే రాజకీయాల్లో గెలుస్తున్నారు. సో ఎవరు ఎక్కువ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారో, ఎవరు ఎక్కువ డిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారో వారే ఎన్నికల్లో గెలుస్తున్నారు. ఇందులో మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఒక పవర్ఫుల్ ఆయుధాలుగా మారిపోయాయి. చాలా పవర్ఫుల్ ఆయుధాలుగా మారిపోయింది. ఇది ఆరవది. ఏడవది పొలిటికల్ స్ట్రక్చర్స్ అండ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్. రాజకీయ పార్టీ లేకుండా ఇవాళ ఎన్నికల్లో ఎవరు గెలవలేరు. అందువల్ల నీకు ఎంత మంచి చేయాలన్న ఆలోచన ఉన్నా, నీవు ఎంత అద్భుతమైన ప్రోగ్రాం నీకున్నా, నీకు ఈవెన్ ఇండివిజువల్ పాపులారిటీ ఉన్నా, స్టిల్ వాట్ మ్యాటర్స్ ఇస్ ద స్ట్రక్చర్. అందుకే చూడండి, ఇవాళ రాజకీయ పార్టీల తరఫున అనామకులు కూడా పోటీ చేసి గెలుస్తుంటారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు గెలుస్తుంటారు. వారు సమాజానికి అంతకుముందు ఏమి చేశారన్నది సంబంధం లేకుండా కూడా గెలుస్తుంటారు. ఎలా గెలవగలుగుతున్నారు వాళ్ళు? దానికి కారణం ఏంటి అంటే దే హ్యావ్ ఎ పొలిటికల్ స్ట్రక్చర్. అందుకే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు గెలవలేకపోతున్నారు రాజకీయాల్లో. నేను అనుభవంలో కూడా 2 సార్లు ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ గెలిచి 3వసారి గెలవలేకపోయాను. కారణం 2 ప్రధాన పార్టీల తాకిడికి తట్టుకోలేకపోయాం. వాళ్ళ డబ్బు ప్రభావము, వాళ్ళ కార్యకర్తల ప్రభావము.
సో అక్కడికి 58,000 ఓట్లు తెచ్చుకోగలిగాను, కానీ గెలవలేకపోయాను. కారణం ఏంటి అంటే ద పొలిటికల్ పవర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. పవర్ ఆఫ్ ద పొలిటికల్ ఆర్గనైజేషన్ అనేది చాలా చాలా కీలకమైపోయింది. 8వది ద పవర్ ఆఫ్ నరేటివ్. ఇవాళ ప్రజలు దేన్ని బట్టి ఓటేస్తున్నారు? నువ్వు ఏమి చేస్తావన్న దాన్ని బట్టి కాదు, ఏమి చేస్తావన్నది కాదు, నీవు ఏమి చేస్తావని ప్రజలు నమ్ముతారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రజలు నమ్మడం నిన్ను అంటే ఒక పర్సెప్షన్ క్రియేట్ కావాలి, ఒక నరేటివ్ బిల్డ్ కావాలి. ఇవాళ మన యాంటీ నేషనల్ అని ప్యాట్రియాటిజం చుట్టూ, నేషనలిజం చుట్టూ జరుగుతున్న నరేటివ్ బిల్డింగ్ మనం చూస్తున్నాం కదా. సో అందువల్ల హూ ఎవర్ కంట్రోల్స్ ద పవర్ ఆఫ్ నరేటివ్ కంట్రోల్స్ ద పాలిటిక్స్. మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇవన్నీ కూడా సాధనాలు. అసలు ప్రాసెస్ ఏంటి? ది ప్రాసెస్ ఆఫ్ కంట్రోలింగ్ ద పవర్ ఆఫ్ నరేటివ్. మీరు నరేటివ్ను కంట్రోల్ చేయగలుగుతారా? చేయండి. 9వది కొత్తగా వస్తున్నది కంట్రోలింగ్ మేనేజింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ మధ్య మనం చూసాం ఎన్నికల కమిషన్ పైన విమర్శలు వస్తున్నాయి. ఏ రకమైన విమర్శలు వస్తున్నాయో. సో నీ చేతిలో అధికారం ఉంటే ఇప్పటికీ ప్రజలు దాన్ని ఛేదించి అధికారం ఉన్న వాళ్ళని కూడా ఓడిస్తున్నారు. కానీ కొత్త ట్రెండ్ ఏంటంటే, మోర్ అన్డెమోక్రటిక్ ట్రెండ్ ఏంటంటే, పవర్ ఉన్న వారికి చాలా ఇనీషియల్ అడ్వాంటేజ్ ఉంటుంది. కారణం ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉంటుంది, ఈడీలు సిబిఐల చేతిలో ఉంటున్నాయి, ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, పోలీస్ యంత్రాంగం చేతిలో ఉంటుంది. సో ఒక రకంగా అధికార వ్యవస్థల్ని తమ చేతిలో పెట్టుకుని, గుప్పిట్లో పెట్టుకుని మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. ఇంకా స్టిల్ హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రజలు ఇంకా ప్రజాస్వామిక స్ఫూర్తితో బలమైన అధికార వ్యవస్థల్ని కూడా బద్దలు కొట్టి ప్రత్యామ్నాయంగా ఉన్న వారిని ఎన్నుకుంటున్నారు. కానీ స్టిల్ ఆ పవర్ టు మేనేజ్ ఇన్స్టిట్యూషన్స్, అధికారంలో ఉన్న వారికి ఉండేటువంటి అదనపు అడ్వాంటేజ్, ఇనీషియల్ అడ్వాంటేజ్ మాత్రం ఇంకా స్టిల్ పోవడం లేదు. ఇక నెక్స్ట్ నడిచేది 10వది, నీకొక దీర్ఘకాలిక విజన్, గవర్నెన్స్ విజన్, అడ్మినిస్ట్రేషన్ విజన్, పాలసీసు, ఎజెండా ఏది అవసరం లేదు. ప్రజలను ఉచితాల పేరిట ఎంత అట్రాక్ట్ చేయగలిగితే, జనాకర్షణ పథకాలు, ఇది రాజకీయాలు నడిపిస్తున్నాయి. జనాకర్షణ పథకాలకని, జనోపయోగ కార్యక్రమాలకు కాదు, నీకు ప్రజలకు ఉపయోగపడే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక కాదు, కేవలం ఆ సమయానికి ప్రజల్ని ఆకర్షించగలిగే పథకాలు. ఇవి నీ దగ్గర ఉంటే నువ్వు ఆటోమేటిక్గా రాజకీయాలు శాసించగలవు. సో అన్ఫార్చునేట్లీ రాజకీయాలని ఈ 10 అంశాలు శాసిస్తున్నాయి.